మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి నామములో మరొక కృపాదినాన్ని మనకు అనుగ్రహించి కృపావాక్య ధ్యానముల ద్వారా ఆస్వాదించబడటానికి ఆశీర్వాదానికి కారణభూతున్నటువంటి దేవాది దేవునికి ఆయనకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అలాగనే దేవుని వాక్యాన్ని మరి ధ్యానిస్తూ దేవుని యొక్క కృపావాక్య ధ్యానములలో పాలుపంపులు కలిగి ఉంటూ బలపడుతున్నటువంటి ప్రతి బిడ్డకు కూడా ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకొని ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెస్సలోనిక సంఘానికి రాసినటువంటి పత్రిక 2వ తెస్సలోని పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో ఉన్నటువంటి మాటని మనము చదువుకుందాం. 2వ తెస్సలోని పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపించిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయములను ప్రేరేపించునుగాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీ దాసును మరుగుపరచండి. ప్రభు మీరు మాత్రమే మాట్లాడండి. అనేక మందికి ఈ మాటలు అందించబడటానికి ద్వారమును తెరవమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి వాక్యములో మన యొక్క ఆత్మీయ స్థితి మెరుగుపరచబడాలంటే, ఆత్మీయతలో అధికం కావాలంటే, ప్రభు బిడ్డలుగా ఈ లోకములో తేజరెళ్ళాలంటే, ఆయన యొక్క పనిముట్లుగా, పాత్రలుగా ఆయన చిత్తము మన జీవితంలో నెరవేర్చబడటానికి ఏ సంకల్పము, ఉద్దేశము దేవుడు కలిగి ఉన్నారో అవి మన జీవితంలో జరగటానికి మనకు కావలసినటువంటిది ఏంటి అంటే, మనకు ప్రతి విషయంలో కూడా ఓర్పు అనేది మనం కలిగి ఉండాలి. మరి దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపించినటువంటి ఓర్పు, దేవుని పట్ల ఉండవలసినటువంటి ప్రేమయు క్రీస్తు చూపించినటువంటి ఓర్పు. కనుక ప్రేమ, ఓర్పు అనేది, ఓర్పు, ప్రేమ అనేది అది దేవుని వలన మనకు లభించేటువంటిదిగా, దేవుని యొక్క అనుగ్రహము వలన అది కలిగి ఉండునట్లుగా ఆ యొక్క ఓర్పును, ఆ ప్రేమను కలిగినటువంటి వారుగా ఉండుటకు దేవుడే మీ హృదయములను ప్రేరేపించునుగాక. ప్రేరేపణ అనేది అనేక విధములుగా ఉంటూ ఉంటాయి. మంచి చేయడానికి ప్రేరేపించబడటం అది దైవిక సంబంధమైనటువంటిది. లోక సంబంధంగా, శరీర సంబంధంగా, పాప సంబంధముగా ప్రేరేపించేటువంటి ప్రేరేపణ ఉంది. ఆ ప్రేరేపణ అనేది మనిషి జీవితానికి అది నాశనమునకు దారి తీసేదిగా ఉంటుంది. ఈరోజు మన జీవితాలలో ఓర్పు అనేది కలిగి ఉన్నప్పుడే దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో మంచి జరగటానికి, జరిగించుకోవటానికి కావలసినటువంటిది ఓర్పు. ఆ ఓర్పు ఎలాగా మనకు కలుగుతుంది అని చూసినప్పుడు రోమాపత్రిక 5వ అధ్యాయము 3-4 వచ్చిన ప్రకారంగా, అంతేకాదు
శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదాము అని అంటాడు. శ్రమ వస్తే బాధపడాలా? శ్రమ వస్తే భయపడాలా? శ్రమలు కలుగుతున్నాయి అంటే వేదన పడాలా? ఇలాగా లోకం చేస్తుంది. కానీ దైవిక సంబంధంగా దేవుని బిడ్డల విషయంలో ఆ శ్రమ అనేది మనల్ని అతిశయింపచేస్తుంది. ఈ శ్రమ అనేది మన జీవితానికి ఒక గొప్ప మేలు తెచ్చిపెడుతుంది. ఏంటా మేలు అంటే ఓర్పు అనేది మనకు కలగటానికి, ఆ ఓర్పు మనం కలిగి ఉన్నామా లేదా ఓర్చుకోగలుగుతున్నామా అనటానికి ఒక పరీక్షను, ఆ పరీక్ష ప్రభు మనకు చేస్తున్నటువంటి వాగ్దానాలు, మనకు చేయబోతున్నటువంటి కార్యాలు, మన జీవితంలో ఇస్తున్నటువంటి విజయాలు, మనకు ప్రతిదీ కూడా సఫలపరిచేటువంటి కార్యాలు కలగటానికి, జరగటానికి నిరీక్షణ అనేది ఓర్పు ద్వారా మనకు అనుగ్రహిస్తూ, ఇందును బట్టి మనకు భయము అనేది, బెడద అనేది మరొకటి కాకుండా అతిశయపడేటట్లుగా మన ఆ స్థితికి తీసుకువెళ్తుంది. కనుక ఓర్పులో మనకు కలిగేటువంటి ఆ ఓర్పు కలగటానికి ఆ యొక్క శ్రమ అనుమతి, ఓర్పులో పరీక్ష అనేది పరీక్షించటం, అది ఒక నిరీక్షణ కలిగి అతిశయించేటువంటి స్థితికి తీసుకువెళ్తుంది. రెండవదిగా యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2 నుంచి 4 వరకు వచనాలలో అంటాడు, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైనటువంటి శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకునుడి. మీరు సంపూర్ణను అనునాంగులను ఏ విషయంలోనైనాను కొదువు లేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియలను కొనసాగనింపునీయుడి అని అంటాడు. ఇక్కడ రెండవదిగా మన జీవితంలో విశ్వాసానికి పరీక్ష, పైన శ్రమకి ఓర్పు, విశ్వాసానికి పరీక్ష. మనము ప్రభుని విశ్వసించటంలో, ప్రభుని నమ్మటంలో ఓర్పు అనేది పుట్టించడం జరుగుతుంది. ఆ ఓర్పు ఉన్నప్పుడు నానా విధమైనటువంటి శోధనలు వచ్చినప్పుడు, పడినప్పుడు అది పైన అతిశయం అంటాడు, ఇక్కడ మహా ఆనందంగా ఎంచుకునడి. మీరు సంపూర్ణంగాను ప్రభు ఎదుట నాంగులుగాను ఏ విషయంలోనైనాను కొదువ అనేది, కొరత అనేది ఏది కూడా కలగకుండా ఓర్పుతో క్రియలను కొనసాగిస్తూ ఉన్నప్పుడు మన జీవితాలలో ప్రతిదీ కూడా దేవుని వలన జరిగేటువంటి కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఆ క్రమంలో రోమపత్రిక 12 ప్రకారంగా నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమల యందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. మన జీవితాల్లో అతిశయించటము అనేది, విశ్వసించటము అనేది, ఆనందించటము అనేది మనము ఒక పట్టుదల కలిగినటువంటి, రోషంతో కూడినటువంటి జీవితాన్ని నేర్పించేది ఈ యొక్క ఓర్పు. ఇందును బట్టి మన జీవితంలో కొనసాగింపు ఎలాగుండాలి? రోమపత్రిక 15వ అధ్యాయం 6వ వచనంలో, క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితో ఒకడు మనసు కలిగిన వారై ఉండునట్లు
ఓర్పునకు ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. మరి ఈ యొక్క మాట ప్రకారంగా అందరూ కూడా ఒక ఐక్యతలోకి రావటానికి, ఒక సమాధానంలోకి రావటానికి, కలిసి కట్టుగా ఉండటానికి, ఒక దేవుని యొక్క మరి ఒక సంఘముగా ఏర్పడటానికి ఈ యొక్క ఓర్పునకు ఆదరణకు కర్త అయినటువంటి దేవుడు, ఇది ఇచ్చేటువంటి వాడు, కొనసాగించేవాడు, పూర్తి చేయడానికి దేవుడు ఇవి మనకు అనుగ్రహించుతాడు, మనకు అనుగ్రహించబడతాయి అనేటువంటి విషయాన్ని మరి దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కొలస్సీ పత్రిక 1:11-12 ప్రకారంగా ఆయనకు తగినట్లుగా నడుచుకున్న వలనయు మరి ఆనందముతో కూడినటువంటి పూర్ణమైనటువంటి ఓర్పు దీర్ఘశాంతమును మరి కనపరుచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు అని అంటారు. చూడండి, ఈరోజు మరి మనకు ప్రతిదీ కూడా మనకి ప్రభు వల్లనే లభిస్తుందని, మరి మన యొక్క ఆ యొక్క ఓర్పును ఏ విధంగా కలిగి ఉండాలో, ఏ విధంగా కొనసాగించబడాలో అందును బట్టి మనము ప్రభులో దినదినముగా ఎలాగ బలపరచబడతామో, ఎలాంటి బలము కలిగినటువంటి వారు ఉంటామో, ఎలాంటి పట్టుదల కలిగినటువంటి వారు ఉంటామో అనేది బైబిల్ నుంచి మనం తెలుసుకుంటున్నాం. కనుక ఓర్పు కలిగి ఉండటం వలన మన జీవితాలలో జరిగేటువంటి కార్యాలు ఎలాగుంటాయి అని చూసినప్పుడు, దేవుని వాక్యం నుంచి మనం చూసినప్పుడు ఓర్పు సంపాదించుటకు ప్రయాసపడము అని వాక్యం చెప్తుంది. 1 దశమ పత్రిక 6:11 ప్రకారంగా దాన్ని బట్టి నీ యొక్క ఆత్మీయ స్థితిలో నువ్వు బలపడటము, ఎదగటము, స్థిరపరచబడటము, ఆనందముతో, విశ్వాసముతో, అతిశయించటంలో, మరి ఐక్యతలో, మరి ప్రభు యొక్క సంకల్పములో మనం బాగుపడటానికి ప్రభు మనకు అనుగ్రహిస్తున్నప్పుడు దాన్ని సంపాదించుకోవటానికి, పొందుకోవటానికి మనం సిద్ధపడాలి. అలాగనే హెబ్రీ పత్రిక 6:11 ప్రకారంగా ఓర్పు చేత వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నది. పితరులు ఓర్పును బట్టి దేవుని యొక్క వాగ్దానాలు, కార్యాలు వారి జీవితంలో వాళ్ళు సంపాదించుకున్నారు. అలాగనే ప్రేమ అన్నిటిలో ఓర్పును అన్నమాట. 1 కొరింథీ పత్రిక 13:7 ప్రకారంగా ప్రేమ ప్రతి విషయానికి కూడా ఓర్పు అనేది ఏడవతా కలుస్తూ వస్తుంది. ఆ ఓర్పు మనం ఎప్పుడు కలిగి ఉండాలి. 4వదిగా మరి ఏర్పరచబడిన వారిని నిమిత్తము సమస్తము ఓర్చుకోవాలి. 2వ దశమ పత్రిక 2:10 ప్రకారంగా ఈ క్రమంలో మరి ఓర్పు కలిగి ఉంటే వచ్చే లాభాలు. ఓర్పు ద్రోహ కార్యములు జరగకుండా చేస్తుంది. ప్రసంగి 10:4 ప్రకారంగా ఓర్పు పరీక్షను కలుగు చేస్తుంది. ఆ పరీక్షను బట్టి మనకు ఒక నిరీక్షణ, మన జీవితాలలో ఒక ధైర్యాన్ని కలిగి ఉండటానికి రోమపత్రిక 5:3 ప్రకారంగా ఓర్పు వలన మనం కలిగినటువంటి నిరీక్షణ, ఆ శుభ నిరీక్షణ అనేది చాలా గొప్పదిగా మనము ప్రభువుని ఎదుర్కొనేటువంటి అనుభవం తీసుకువెళ్తుంది. రేపు రాకడలో రోమపత్రిక 15 ప్రకారంగా మరి బైబిల్ చెప్పేటువంటి మాట, మరి తెస్సలోని పత్రిక 1:4 ప్రకారంగా తోటి విశ్వాసులు ఓర్పు కలిగిన వారిని చూచి అతిశయపడుదురు. అబ్రహాము వలె వాగ్దాన ఫలమును పొందుకుంటాము ఓర్పును బట్టి. హెబ్రీ పత్రిక 6:15 ప్రకారంగా మరి 6వదిగా ఏ విషయములో కొద్దువు లేని వారిగా ఉంటాము. యాకోబు పత్రిక 1:4 ప్రకారంగా. తర్వాత 7వదిగా మనము ఒకరితో ఒకడు మనసు కలిగినటువంటి వారుగా ఉంటాం. రోమా 15:6 ప్రకారంగా.
చివరగా మరి వాగ్దానము పొందుకుంటాము. హెబ్రీ పత్రిక 10:30. ఒక ఓర్పు అనేది ఆ యొక్క అనుగ్రహము మనకు కలిగి ఉంటే మన జీవితాలలో విజయాలే కాకుండా, గొప్ప కార్యాలే కాకుండా స్వతంత్రించుకున్నటువంటి అనుభవంలోకి మనం తీసుకువెళ్ళబడతాం. ఎలాంటి పరిస్థితుల్లో ఓర్పు కలిగి ఉండాలి? బైబిల్ చెప్తుంది, శ్రమ వచ్చినప్పుడు ఓర్పు కలిగి ఉండాలి. రోమ 12:12 ప్రకారంగా ఉపవాసములలో మరి మిగుల ఓర్పు కలిగినటువంటి వారుగా ఉండాలి. 2 కొరింథీ పత్రిక 6:5 ప్రకారంగా హింసించబడుతున్నప్పుడు ఓర్పు కలిగి ఉండాలి. 1 కొరింథీ పత్రిక 4:12 ప్రకారంగా ఎలాంటి ఓర్పు కలిగి ఉండాలి అని చూసినప్పుడు క్రీస్తు లాంటి ఓర్పు కలిగి ఉండాలి. 2 తెస్సలోనికీయుల పత్రిక 3:5 ప్రకారంగా. రెండవదిగా అబ్రహాము లాంటి ఓర్పు కలిగి ఉండాలి. హెబ్రీ పత్రిక 6:14 ప్రకారంగా. మూడవదిగా పూర్ణమైన ఓర్పు కలిగి ఉండాలి. హెబ్రీ పత్రిక 10:36. ఇది మన జీవితాలలో మనల్ని గొప్ప చేయటం కానీ, ప్రభుకు దగ్గర చేయటం కానీ, ప్రభు ఏది ఇవ్వాలనుకుంటున్నాడో, ప్రభు వల్ల ఎలాంటి అనుగ్రహము మనకు కలగాల అని ఆశిస్తున్నామో, ఆయన తలస్తున్నాడో, వీటన్నిటిని కూడా మన అర్హులంగాను పొందుకొని ఉండుటకు ఈ యొక్క ఓర్పు మనకి అనుగ్రహించబడుతుంది. అదొక వరముగా మనకు దేవుడిస్తున్నటువంటి భాగ్యంగా మనం ఎంచుకొని అది కలిగి ఉండటానికి దేవుని సహాయము అందించబడునుగాక. ఆమేన్. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, ఈ మాటలు మాకు చేశారు. ఈ మాటలు వింటున్న బిడ్డల జీవితాలలో తండ్రి పరీక్షించుకొని మీరు ప్రేమకు, ఓర్పునకు, ఆదరణకు కర్త అయి ఉన్నారు కాబట్టి నాయన దాన్ని కొనసాగించువాడైనటువంటి నీవు ప్రతి బిడ్డ జీవితంలో అలాంటి స్థితికి వారిని నడిపించమని, తద్వారా తగిన మేలు పొందుకోవడం కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా కాచి కాపాడేటువంటి పరమందు తండ్రి యొక్క ప్రేమయు, విమోచకుడు, రక్షకుడు, నిత్య జీవానికి మార్గదర్శకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దివ్య కృపయు, ఆనంద సంతోషాలతో ఐక్యత, సహవాసము, సమకూర్పు, సిద్ధపాటును కలుగు చేస్తున్నటువంటి పరిశుద్ధాత్మ యొక్క నిత్య అనిల సహవాసం మాటలు వింటున్న బిడ్డలకును, సకల పరిశుద్ధులకు, ఆయన దాసులకును సదా తోడై నడిపించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి వృద్ధిపరచును గాక. దైవాశీస్సులు మీకు కలుగును గాక. ఆమేన్.